సువార్తమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. ఇంత మటుకు నాయన నీ ప్రేమ జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరలా రెండవ వర్తమానం నాయన చెప్పుకోవచ్చునుగా నాయన, నీ బిడ్డని ఈ స్థలంలో వాడుకయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నిజంగా నాయన నీ మాటలు అయ్యా దొంతి దేని దారాల కన్నా మధురమైన మాటలు ప్రభువా. నీ బిడ్డల ద్వారాగా వినిపించినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డ నిలబడిచుండగా నాయన మాట్లాడే దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాలు మేము సరి చేసుకుని అయ్యా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో నేర్చుకోవటానికి నాయన నీ బిడ్డని స్థానంలో తీసుకొచ్చినందుకు వందనాలు. నీ బిడ్డని నాయన బలంగా వాడుకయ్యా. అనేకులు మేము గ్రహించుకునే ఆత్మను కూడా మాకు దయచేసి సహాయం చేసి నడిపించమని, నీ బిడ్డని ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అమ్మకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్ళబోయే ముందు ప్రతిమ అక్క మీ అందరికి తెలుసా? తెలీదా? హైదరాబాద్ నుండి వచ్చారు మీకు మంచిగా వాక్యం చెప్పడానికి. అక్క అకాడమిక్ డైరెక్టర్గా చేస్తూ ఉన్నారు. ఈ సమయాన్ని అక్కకి ఇస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో మీ అందరిని చూడడం చాలా సంతోషం. చాలా కాలం తర్వాత కొంతమందిని కలుస్తూ ఉన్నాము. అందరూ చాలా వరకు తెలుసు కానీ పేర్లు తెలీదు. ఎస్పెషలీ ఈ మోపరు సంఘం గురించి నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. మామూలుగా ఓడరేవులో మీటింగ్స్ జరిగేవి కదా, అప్పుడు ఎక్కువగా చెప్తూ ఉండేవారు. సబ్ రిజిస్టర్ గారు ఉన్నప్పుడు, సబ్ రిజిస్టర్ గారు అంటే తెలుసు కదా, ఈ దీన్ని సువార్త దళాన్ని స్టార్ట్ చేసిన వారు సబ్ రిజిస్టర్ గారు దేవ్ సహాయం గారు. దేవ్ సహాయం గారు ఉన్నప్పటి నుంచి మోపర్రు అని చాలా స్పెసిఫిక్గా చెప్పేవారు అనమాట. చాలామంది సంఘస్థులు అప్పుడు ఉండి ఇక్కడ పరిచర్య చేసేవారు. సో వాళ్ళందరూ కూడా వచ్చేవారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఈ సంఘాన్ని గురించి వింటూ ఉన్నాను. కొంచెం దగ్గర సంఘాలకి నేను కొన్ని వెళ్ళాను కానీ ఈ సంఘానికి ఎప్పుడు రాలేదు. సో శ్రవంతి గారు నాకు కాల్ చేసి అక్క మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎలాగో సెలవుల్లో ఉన్నాను, ఇది ఒక చక్కటి అవకాశం. సువార్త దడంలో ఉన్న సిస్టర్స్ని, సహోదరుల్ని కలుసుకోవడం చాలా చక్కటి అవకాశం. అంతేకాదు యవన బిడ్డ శ్రవంతి చక్కగా దేవుని పని చెయ్యాలనే ఆశతో తను ప్లాన్ చేసుకొని ఇట్లాంటి మీటింగ్స్ కలిగి ఉండాలి అనుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి రెండో మాట లేకుండా తప్పనిసరిగా, ఎందుకంటే ఇది దేవుని పని, వెంటనే నేను వస్తానమ్మా అని చెప్పేసి అన్నాను. ఈ విధంగా రావడం జరిగింది. మనతో పాటు మన సహోదరి వినోలియా గారు, ఆవిడ కూడా రావడం చాలా సంతోషం. ఫస్ట్ టైం తను వస్తున్నారు. తను కూడా అడగగానే చాలా సంతోషంగా వస్తాను అని చెప్పేసి వచ్చారు. సో ఈ విధంగా మేము రావడము, మీరందరూ కూడా కలిసి రావడం చాలా బాగుంది. వేరే ప్లేసుల నుంచి అక్క వాళ్ళంతా వచ్చారు, వాళ్ళని కలవడం చాలా సంతోషం. పాట పాడిన ఋతుమక్క, మేరీ అక్క, సంతోషమ్మ సిస్టర్, మీ అందరూ, ఆ తర్వాత ఈ ఊరి వారు స్పెషలీ చాలా కష్టపడి మీరు పెద్దవాళ్ళు పని చేస్తున్నారు. అదే అనుకున్నారు. నిన్న భరత్ గారు వీడియో పంపించినప్పుడు చూశాను, మీరంతా ఎంత కష్టపడి దీన్ని క్లీన్ చేస్తున్నారు, మీటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఆ వీడియోని చూసి చాలా సంతోషపడ్డాను. సో మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత మీ అందరినీ చాలా అభినందిస్తున్నాను. లోకంలో అటు ఇటు మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ విధంగా దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధిలో మన సమయాన్ని వెచ్చించాలి, సహవాసంగా కలిసి రావాలి అనే ఆలోచన అనేది చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే మనం ఎక్కడ మన సమయాన్ని వెచ్చించినా కానీ అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా.
రెగ్యులర్గా మనం మన ఇంటి కోసము మన కోసము చాలా సమయాన్ని గడుపుతూ ఉంటాం, కానీ దేవుని కోసం చాలా కొంచెము ఇస్తూ ఉంటాం కదా. కానీ అది దేవుడు చాలా విలువైందిగా ఎంచుతాడు. సో ఇవన్నీ కూడా రేపు పరలోక రాజ్యంలో మనకి బహుమానాలను ఇస్తూ ఉంటాయి. సో అలాంటి చక్కటి అవకాశాన్ని మీరందరూ కలిగి ఉండాలి అని ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నందుకు నేను మీ అందరిని కూడా, మీ సేవకుని ఫ్యామిలీతో పాటు మీ అందరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. సో ఈ మనకి ఇవ్వబడిన అంశం సిస్టర్ ఇప్పుడు మనకి కొన్ని విషయాలు బోధించారు. సో మన ఉద్రేకాలు లేకపోతే భావోద్వేగాలు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి దేవుని సహాయంతో అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా. అర్థమైందా? కానీ కొంతమంది లేట్గా వచ్చారు. 10 గంటలకి వాళ్ళు అనౌన్స్ చేశారు. మీ సేవకురి ఫ్యామిలీ అయితే 8:30కే బయలుదేరి ఇక్కడికి వచ్చారు. మీరందరూ అయితే ఎన్నిటికి వచ్చారు? 11 తర్వాత వచ్చారు. సో 11 తర్వాత వచ్చిన వాళ్ళు మిస్ అయి ఉంటారు కదా, సరిగా అర్థమై ఉండదు. మధ్యలో వస్తే అవ్వదు. సో మధ్యాహ్నం నుంచి అయినా కరెక్ట్గా టైంకి ఉండి ఈ రోజు రేపే కదా, రేపటితో అయిపోతుంది. ఇంకా చాలా టైం ఇంట్లోనే గడిపి రిలాక్సింగ్గా వస్తా ఉంటే మీరు ఏం పొందుకోలేరు. కాబట్టి టైంకి రావడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం కూడా మిగతా విషయాలు చక్కగా వినండి. ఈ అంశాలు అందరూ అన్నిసార్లు బోధించాం కదా, మిగతా వాక్యం అయితే బోధిస్తూ ఉంటాము. కానీ ప్రత్యేకంగా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ పెట్టుకున్నప్పుడు వాటిని వినడానికి మనం టైం తీసుకోవాలి, శ్రద్ధగా వినాలి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవాలి. ఎందుకంటే స్త్రీలంగా మనకి చాలా భావోద్వేగాలు ఉంటాయి. త్వరగా ఏడుస్తాము, త్వరగా కోపపడతాము, త్వరగా ఏం చేస్తాం, మనసు కష్టపెట్టుకుంటాము, అన్ని విషయాల్లో త్వరగా చేసేస్తాం. ఎందుకంటే కొంచెం వీక్ కదా, అవునా? ఒప్పుకుంటారా? దేవుడే చెప్పాడు కదా, బలహీనమైన ఘటం, కొంచెం శారీరకంగా కొంచెం బలహీనమైన ఘటం. కాబట్టి మన భావోద్వేగాలు కూడా త్వరగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. వాటిల్లో స్ట్రాంగ్ ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి, అంటే పరిపక్వత కలిగి ఉండాలి అంటే దేవుని సహాయం కావాలి. సో అబిగయల్ ఇలాంటి వాళ్ళను సహోదరి సాయంత్రం చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా భావోద్వేగాలు నియంత్రించుకొని చాలా క్లిష్టమైన పరిస్థితులు కూడా ఇలాంటి చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఈ భావోద్వేగాల నియంత్రణ అనేది క్రైస్తవ విశ్వాసికి సహోదరులకి చాలా అవసరం, సహోదరులకు అవసరమే. కానీ ఇప్పుడు మనం సహోదరులుగా కూర్చున్నాం కాబట్టి మనం చాలా అవసరంగా ఆలోచించి వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, నేనైతే మన టాపిక్ మీద మాట్లాడతాను. ఏంటి మన టాపిక్? మన అంశం ఏంటి? చదివినారా? మీకు పాంప్లెట్స్ వచ్చాయి కదా. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే టాపిక్ మీద నేను దాన్ని టచ్ చేస్తూ దాని చుట్టూ కొన్ని అంశాలు మనమందరం కూడా కలిసి నేర్చుకోవడానికి, దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. మనకందరికి చాలాసార్లు తెలుసు దేవుని పట్ల భయము భక్తి కావాలి అని చెప్పేసి. అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి తెలుసు కదా మనకి. ఒకసారి ఇద్దరు యంగ్స్టర్స్, నేను ఇక్కడ యంగ్స్టర్స్ వీళ్ళంతా చాలా స్కిల్ఫుల్, చాలా నైపుణ్యంతో వేస్తున్నారు కదా. తను ప్యాడ్ వేస్తుంటే నేను చూస్తా ఉన్నా, ఎంత కష్టపడి వేస్తున్నాడు. తను అరేంజ్ చేస్తుంటే ఎంత సీరియస్ గా దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వెరీ గుడ్ యంగ్స్టర్స్, చక్కగా పనిచేస్తున్నారు. ఆ ఏజ్ లో ఉన్న ఇద్దరు పిల్లలు ఒకసారి ఒక మార్కెట్ కు వెళ్తూ కొన్ని పండ్లు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినారు. వాళ్ళు చాలా ఫాస్ట్ గా కూడా పరిగెత్తారు కదా, ఆయన చూడకుండా వేసుకొని వెళ్ళిపోయినారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక సమాధుల దొడ్డి లాంటిది ఉంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తారేమని చెప్పేసి జంప్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చుకున్న ఫ్రూట్స్ పండ్లు ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు. నీకోటి నాకోటి, నీకోటి నాకోటి అని పంచుకుంటా ఉన్నారు. పంచుకుంటా ఉన్నప్పుడు దారిలో వెళ్తున్న ఒకరు చూసి ఏదో సౌండ్ వస్తుంది లోపల నుంచి, సమాధుల దొడ్డి కదా, మనుషులు మాట్లాడుతున్నారంటే ఏం సౌండ్ వస్తుందని అని చెప్పేసి చూసి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పేసి అని వెళ్ళి ఆయన దగ్గరలో ఉన్న పాస్టర్ గారిని పిలుచుకొచ్చారు. సార్, సమాధుల దొడ్లో నుంచి సౌండ్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు, మేబీ ఆత్మలు మాట్లాడుతున్నాయా, ఏదో జరుగుతుంది, మీరు కూడా రండి చూద్దాం అంటే సరే మాస్టర్ గారు కూడా వచ్చారు. ఇద్దరు కలిసి వింటా ఉన్నారు. సౌండ్ వస్తా ఉంది. సాయంత్రం అయిపోయింది, సౌండ్ వస్తుంది, లోపల ఏం కనిపించట్లేదు.
వాళ్ళకి మాటలే వినిపిస్తున్నాయి. ఏమొస్తుంది? నీకొకటి నాకొకటి నీకు. అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. వాళ్ళు ఏం చేశారంటే 2 బయట పడిపోయినాయి వీళ్ళు జంప్ చేసేటప్పుడు. మరి గేట్ దగ్గర ఉన్న 2 సంగతి ఏంటి అని చెప్పేసి అంటే అవి కూడా నీకొకటి నాకొకటి అని రెండోవాడు అన్నాడు. సో వెంటనే వీళ్ళకి ఏం అర్థమైంది? ఓ, ఈ లోపల దయ్యాలు పంచుకుంటా ఉన్నాయి, వీటి లోపల ఉన్న వాటందరినీ కూడా. ఇప్పుడు బయట మన ఇద్దరు నిలబడి ఉన్నాము, మన ఆత్మలు కూడా వాళ్ళు పంచుకుంటున్నారు, నీకోటి నాకోటి అని. మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏమి చేస్తారో అని చెప్పేసి ఇద్దరు కూడా పరిగెత్తి వెళ్ళిపోయినారు. దాన్ని ఏమంటాము? సో అందరికి ఏం భయం ఉంటుంది మామూలుగా? సిస్టర్ ఫస్ట్ ఏం చెప్పారు? దేని గురించి చెప్పారు? భయం గురించి చెప్పారు. ఏం భయం ఉంటుంది మనకు? మెయిన్ గా మరణ భయం ఉంటది కదా. మిగతా అన్ని భయాల కంటే కూడా ఏ భయం ఎక్కువ భయము? మరణ భయం చాలా ఎక్కువ. చనిపోతే ఎలా? ఇప్పుడు అందరం హ్యాపీగా కూర్చున్నాం, సడన్ గా ఎవరన్నా గన్ పట్టుకొని వచ్చి, అసలు యుద్ధం జరుగుతుంది కదా, ఎవరైనా గన్ పట్టుకొని వచ్చి షూట్ చేయడానికి రెడీగా పెట్టారనుకోండి, ఎంతమంది ఉంటారు ఇక్కడ ధైర్యంగా? యేసు ప్రభుని నమ్ముకుంటాను, యేసు ప్రభుని సేవిస్తానంటే, మిమ్మల్ని షూట్ చేస్తానంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? అది భక్తి అంటే. నువ్వు నేను యేసు ప్రభునే నమ్ముకుంటాను, నువ్వు షూట్ చేసినా ఏం చేసినా పర్వాలేదు, కావాలంటే చేసుకో, నా దేవుడు మాత్రం యేసు ప్రభువే అని చెప్పేసి ఎంతమంది నిలబడతారో వాళ్ళందరిని ఏమనాలి మనం? భక్తి పరులు అంటారు. సో భయము భక్తి అర్థమైంది కదా. భయం ఏం చేస్తుందంటే కొన్ని పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే లోబడడానికి, కంప్లీట్ గా చాలా ప్రేమగా చాలా ఆశతో వెంబడించడానికి హెల్ప్ చేస్తుంది. సో మనము యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. అలాంటి వ్యక్తి, అలాంటి స్త్రీ ఏమైతుందంట? కొనియాడబట్టం అంటే ఏంటి? పొగడబడటం. అదే మనందరికి ఇష్టం కదా. ఓకే, నువ్వు చాలా బాగా పాడతావు, నువ్వు చాలా బాగా ప్రసంగం చేస్తావు, నువ్వు చాలా బాగా వంట చేస్తావు, నువ్వు చాలా బాగా నడుస్తావు, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు ఉంటే చాలు ఎంత బాగుంటుందో, నీ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. ఇట్లాంటివన్నీ వినడం అందరికి ఇష్టం కదా. అదంతా ఏంటి? పొగడబట్టం, కొనియాడబట్టం. సో మనల్ని ఇలా ఎవరైనా చెప్తూ ఉంటారా? మనకి ఎవరైనా చెప్తూ ఉంటారా ఇలాగా? తక్కువ కదా. కానీ దేవుడు చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? ఆయన దగ్గరకు వస్తే గనా నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నీకు కావాల్సిన సంతోషం. పొగిడితే మనకి సంతోషం వస్తుంది కదా. సో ఆ సంతోషాన్ని అంతా కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మనందరూ కావాలి కదా అది బూస్ట్ తెలుసు కదా, మిల్క్ లో వేసి తాగుతాం కదా, కొంచెం టేస్ట్ రావడానికి, కొంచెం ఎక్కువ బలం రావడానికి కదా. సో బూస్ట్ లాగా పనిచేస్తుంది మనందరికి. రెగ్యులర్ ఫుడ్ కంటే ఇది ఎక్స్ట్రా అన్నమాట ఎవరైనా మనల్ని పొగినప్పుడు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమవుతాం? కొనియాడబడతాం. అంటే ఎలాగ కొనియాడబడతాము, ఎందుకు అని చెప్పేసి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొన్ని క్వాలిటీస్ మనలో వచ్చేస్తాయి. ఫస్ట్ ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు మనం చాలా చక్కగా ప్రవర్తిస్తాం. జ్ఞానం కలిగినప్పుడు ఏం చేస్తాము? చక్కగా ప్రవర్తిస్తాం. ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎలాగా నడవాలో, ఎలా నడవకూడదో, ఎలా కూర్చోవాలో, ఎలా కూర్చోకూడదు. చిన్నపిల్లలకి ఇవన్నీ టీచ్ చేస్తాం. నేను స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఎలా కూర్చోవాలో, ఎలా కూర్చోకూడదు, ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఒక్కొక్క వర్డ్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. సో చక్కగా ప్రవర్తించడం అనేది నేర్పిస్తుంది. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే మనం ఎలా ప్రవర్తించాలో, జీవితంలో ఎలా జీవించాలో ఇవి నేర్పిస్తుంది. ఎవరు ఇల్లు కట్టుకుంటారు అన్నారు బైబిల్లో? సో మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. సో ఈ జ్ఞానం అనేది బ్రతకటానికి మూలం. అందుకని చదివిస్తే ఏమొస్తుంది అంటారు? జ్ఞానం వస్తుంది. అఫ్ కోర్స్ చదివిస్తే అంత జ్ఞానం వచ్చేది కానీ కొంచెం వస్తుంది. ఓకే, ఎవరితో ఎలా మాట్లాడాలో, మామూలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అట్లీస్ట్ తెలుస్తాయి అన్నమాట. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళకి కూడా తెలియట్లేదు, కానీ మామూలుగా అయితే ఇవన్నీ కూడా టీచ్ చేస్తారు. సో జ్ఞానం ఉంటుంది కాబట్టి యెహోవా యందు
భయం ఉంటే మనకి జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ జ్ఞానం కలగడం వల్ల మనం ఏమవుతాము? కొనియాడబడతాం. ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత పద్ధతిగా ఉంటుందండి, ఎంత పద్ధతిగా కూర్చుంటుందండి, ఎంత పద్ధతిగా వడ్డిస్తుందండి. ప్రతిదీ కూడా ఒక ప్రాపర్ వేలో చెయ్యాల్సిన విధంగా చేయడం. మనిషి బాధ అంతా ఏంటి అంటే చేయాల్సిన విధంగా చేయట్లేదు, ఉండాల్సిన విధంగా ఉండట్లేదు. అది మానవుని సమస్య. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతి ప్రకారం ఉండాలని మనల్ని సృష్టించాడు. ఓకే, ఆయన పోలిక చొప్పున సృష్టించి ఆయనతో సహవాసం కలిగి జీవించి ఆయన ఆశించిన విధంగా బ్రతకాలి అనుకున్నాడు. మనకు కొన్ని ఆల్రెడీ డిసైడ్ చేశాడు, మనం ఎలా ఉంటే బాగుంటాం ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ దేవుడు నిర్ణయించి పెట్టాడు. కానీ మానవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వ ఏం చేశారు? నువ్వు చెప్పినట్టు కాదు, మాకు నచ్చినట్టు చేస్తామన్నారు. దానివల్ల ఏమైంది? ఉండాల్సిన విధానాన్ని పోగొట్టుకున్నారు. సింపుల్ థింగ్, అంతే. ఓకే, వాళ్ళు ఉండాల్సిన విధంగా ఉండట్లేదు, వాళ్ళు జీవించాల్సిన విధంగా జీవించట్లేదు, ప్రవర్తించాల్సిన విధంగా ఈ రోజు మనకున్న సమస్య, మానవుని సమస్య ఏంటి అంటే ఉండాల్సిన విధంగా ఉండట్లేదు. దేవుడు మనిషిని ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశంతో బ్రతకట్లేదు, ఆ ఉద్దేశంతో బ్రతకట్లేదు. దానివల్ల మనకి సమస్యలు అవుతున్నాయి. కాబట్టి జ్ఞానం వస్తే ఏమవుతుంది? దేవుని పట్ల భయము భక్తి ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగితే ఏమవుతుంది? ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం. ఓకే, అది ఒక బ్లెస్సింగ్. ఇంకొకటి, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఇంకా ఏమవుతుందంటే దేవుని యొక్క బ్లెస్సింగ్ ఏంటి అంటే ఆయనతో ఉండడానికి దేవుడు పర్మిట్ చేస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా ఆయనతో ఉండటానికి దేవుడు మనల్ని అలౌ చేస్తాడు. దేవుని పట్ల భయము భక్తి లేకపోతే దేవుడు ఆయన దగ్గర నుంచి మనల్ని దూరంగా నెట్టేస్తాడు. దేవునితో కలిసి ఉండడము అనేది పెద్ద గొప్ప ఆశీర్వాదం. ఓకే, దేవునితో కలిసి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే ఏదో అనుకుంటాం. ఆశీర్వాదం అంటే ఒక బిల్డింగ్ ఉండడం, ఒక కారు ఉండడము, లేకపోతే ఇంకేదో ఉండడం, అది ఆశీర్వాదం అనుకుంటాం. అవన్నీ ఆశీర్వాదాలు కావు. అవి ఒక రోజు ఉంటాయి, రెండో రోజు పోతాయి. ఒక పెద్ద బిల్డింగ్లో ఉన్నా నీకు మనశ్శాంతి లేకపోతే ఏం ఆశీర్వాదం? ఒక పెద్ద బిల్డింగ్లో ఉన్నా నీకు హెల్త్ బాగాలేకపోతే ఏం ఆశీర్వాదం? అర్థమవుతుందా? సో దేవునితో ఉంటే అది ఆశీర్వాదం. ఓకే, సో దేవుని పట్ల భయము భక్తి ఉంటే దేవుడు మనకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయనతో కలిసి ఉండడం. ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఏమి ఆశించాడు? తన జనులై ఉండాలని ఆశించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? నువ్వు వద్దు, మేము మాకు నచ్చినట్టు వెళ్ళిపోతాం, మాకు నచ్చిన రాజును పెట్టుకుంటాం, నువ్వు ఎక్కడో ఉంటావు, పెద్దాక నీతో కౌన్సిల్ చేసుకోవడము, నిన్ను అడగటము, నువ్వు చెప్పినట్టు చేయడము చాలా కష్టంగా ఉంది, మాకు కనిపించే రాజు కావాలి, మా ముందు నడిచే రాజు కావాలి, సో మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాము అని చెప్పేసి వాళ్ళు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇది మన సమస్య అండి. దేవుడు వద్దు, మనకు నచ్చినట్టు మనము ఉంటాము అనుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆయనతో పాటు మనం ఉండేలాగా చేస్తానంటున్నాడు. ఒకసారి మనం బైబిల్స్ తెరిచి ఈ విషయాలు ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనం. ఇర్మియా 32:40. ఏంటి అంట? దేవుడు నిత్యమైన నిబంధన వాళ్ళతో చేస్తాను అంటున్నాడు. ఏంటి ఆ నిబంధన? నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగొస్తాయి. మెయిన్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు?
వారికి నేను మేలు చేయుటకై నిత్యము నాకు భయపడినట్లు వారికి ఏక హృదయం ఇస్తాను. వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండానట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించదు. దేవుడు ఏం ఆశపడుతున్నాడు మన నుంచి? ఏం ఆశపడుతున్నాడు? చదివిన టెక్స్ట్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఆయన్ని విడవకుండా ఉండాలని. కానీ మనం ఏం చేస్తాం? ప్రతిసారి పాట ఉంటుంది, నిన్ను నేను విడువను దేవా అని పాడతాం. ఎంతవరకు? నువ్వు నన్ను దీవించేవారికి. నువ్వు నన్ను దీవించిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు పక్కనుండు, నేను నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను. అట్లా ఒక ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. మనము యెహోషాపాతు దగ్గరకు వద్దాం రండి. యెహోషాపాతు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఒకరు చదువుతారా? చదవండి మా. చాలు నాన్న, ఇక్కడ ఒకటే వర్స్ మనం చూద్దాము. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన దేశం మీదికి రాకుండానట్లు తన రాజ్యమును బలపరుచుకొనెను. ఆసా కుమారుడు యెహోషాపాతు ఇప్పుడు యూదా దేశం మీద రాజు అయినాడు. ఇశ్రాయేల్ దేశము యూదా దేశం 2 ఉన్నాయి కదా. ఎవరి టైంలో డివైడ్ అయినాయి అవి? సొలొమోను కొడుకు టైంలో 2గా అవి డివైడ్ అయిపోయినాయి. దావీదేమో యూదా దేశానికి రాజుగా ఉన్నాడు, మిగతా వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. 10 గోత్రాలు అక్కడే ఉన్నాయి, ఓన్లీ 2 గోత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 గోత్రాలు దావీదును అంటుపెట్టుకొని ఉన్నాయి. దావీదు వంశం నుంచి యూదా దేశాన్ని ఏలడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు మాత్రం మ్యాక్సిమం దేవుణ్ణి ఫాలో అవుతూ వచ్చారు, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నారు. కానీ వీళ్ళల్లో కూడా కొంతమంది తప్పులు చేశారు. సో ఇక్కడ ఈ యూదా దేశానికి ప్రస్తుతం ఆసారాజు ఏలుబడి చేశారు. ఆసారాజు తర్వాత ఆయన కుమారుడైన యెహోషాపాతు సింహాసనం మీదకి వచ్చినారు. సింహాసనం మీదకి వచ్చినప్పుడు వెంటనే ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే, ఇశ్రాయేల్ రాజు తన మీదకి రాకుండా తన రాజ్యాన్ని గట్టిగా బలపరుచుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేల్ రాజులు దేవునితో సహవాసంలో లేరు, వారు బయలుదేవతల్ని పూజిస్తున్నారు. ఈ సమయంలో ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారంటే ఆహాబు రాజు ఉన్నాడు. ఆహాబు రాజు తన భార్య అయిన యెజెబెలు అనే ఆమెకు లోబడిపోయి ఆమె దేవతల్ని తను కూడా పూజ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, ఇంకా కంటిన్యూస్గా వాళ్ళు ఆ బయలుదేవతల్ని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. అందుకోసము ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే, ఆహాబు రాజు తన మీదకి రాకుండా తన దేశాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అయితే కొన్ని రోజులైన తర్వాత తను బలపడ్డాక ఏం చేశాడంటే 18వ అధ్యాయము 1-2 వచనాలు. అదే దినవృత్తాంతములు 18:1-2. చాలమ్మా, నేను చెప్తాను. సో శిశు చదివారు కదా. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందడం అంటే తన కొడుక్కి ఆహాబు కూతురుతో పెళ్లి చేశాడు. ముందేం చేశాడు? 17వ చాప్టర్లో ఏం జరిగింది? ఆహాబు రాజు తన దగ్గరికి రాకుండా తను స్టాప్ చేసుకున్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? ఆయనతో వియ్యమందుతున్నాడు.
తన కొడుకు ఆమెని ఇష్టపడ్డాడో మరి ఎట్లా జరిగిందో మనకు తెలియదు, కానీ ఆహాబు కూతుర్ని తీసుకొచ్చి తన కోడలుగా చేసుకున్నాడు. ఘోరమైన నష్టాన్ని తను కలుగజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం చేశాడంటే 20వ అధ్యాయము 35, 37 వచనాలు మనం చూద్దాము. ఇది ఇంకొకసారి చేస్తున్నాడు. ఆహాజ్తో వియ్యమొందిన తర్వాత ఆహాబు ఏం చేశాడు అంటే, మన ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దామని చెప్పేసి ఆయన్ని ప్రేరేపించి యుద్ధానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆల్మోస్ట్ ఆయన చంపబడే పరిస్థితికి యెహోషాపాతు వచ్చేసాడు. 18వ వచనంలోనే ఈ వచనం ఒక్కసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాము. 3వ వచనంలో నేను చదువుతున్నాను. 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదామని చెప్పాను. అట్లా అయిన తర్వాత యుద్ధానికి పోయినారు. యుద్ధానికి పోయిన తర్వాత ఏమైందంటే ఆల్మోస్ట్ తను చంపబడే పరిస్థితికి వచ్చినాడు. ఇశ్రాయేల్ రాజు అయితే కంప్లీట్గా చనిపోయినాడు. యెహోషాపాతును ఆల్మోస్ట్ చంపబోయే పరిస్థితిలో దేవుడు తప్పించాడు కాబట్టి తను బ్రతికి బయటపడ్డాడు. సో ఇంకా నేను దీని మీద ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేము. అది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అప్పుడైనా కనీసము బుద్ధి తెచ్చుకోలేదు, కానీ మళ్ళొకసారి మనకి 20వ అధ్యాయంలో చదివినట్టుగా రెండవసారి ఆహాబు కుమారుడైన అహజ్యాతో మళ్ళీ స్నేహము చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అహజ్యాతో స్నేహం చేశాడు. తర్వాత దానివల్ల ఆ ఓడలు కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అవన్నీ కూడా పగిలిపోయినాయి అని వస్తుంది. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. ఈ 2 సార్లు కూడా యెహోవా దేవుని యొక్క ప్రవక్త వచ్చి యెహోషాపాతుతో చెప్తాడు, నువ్వేం చేస్తున్నావు యెహోషాపాతు రాజా? నువ్వు దేవుని పట్ల భయము భక్తి గలవాడవు. నీ దేశంలో ఉన్నత స్థలాలని తీసేసి దేవుని మీద మనసు నిలుపుకున్న వ్యక్తివి. అలాంటి వాడివి నువ్వు ఇశ్రాయేల్ రాజుతో ఎందుకు స్నేహం చేస్తున్నావు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తాడు. కానీ ఆయనకి కోపం వచ్చింది, ఆయన మాటలు వినలేదు. సో ఇదంతా ఎందుకు జరిగింది? యెహోషాపాతుకు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడం వల్ల జ్ఞానము లేకుండా ప్రవర్తించాడు. సో జ్ఞానము ఉన్నప్పుడు, దేవుని పట్ల భయము భక్తి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయనతో నిలిచి ఉండేలాగా, ఆయనతో కలిసి ఉండేలాగా నిత్య నిబంధన చేస్తాడు. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈ లోకంలో ఏంటేంటో కావాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని పట్ల భయము భక్తి కావాలని కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనతో నిత్యమైన నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిత్యమైన నిబంధన? నిత్యము ఆయనతో ఉండేలాగా. అది మీ హృదయాల్లో అండర్లైన్ చేసుకోండి. ఏం చేయాలి? మనము నిత్యము ఆయనతో నిలిచి ఉండాలి. ఈ లోకంలో అంతకంటే ధన్యకరమైనది ఏది కూడా లేదు. నిత్యము ఆయనతో నిలిచి ఉండాలనే డిజైర్, అంటే బలీయమైన కోరిక. దేవా, నేను ఎప్పుడు నీ పాదాలు పట్టుకొని నీతో ఉండాలి. అంతకంటే మించి ఈ లోకంలో నాకు ఏది కూడా అవసరం లేదు అనే ఆశ మన హృదయాల్లో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. అలాంటి వాళ్ళు కొనియాడబడతారు. ఎందుకు అంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి కోరదగినవో వాటి మీద
ధ్యానం ఉంచుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన ధ్యానం అంతా వాటి మీద ఉంటుంది. ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మనము ధ్యానం ఉంచుకుంటాం. ఎప్పుడు? యెహోవా యందు భయము భక్తి ఉన్నప్పుడు. సో దేవుడు ఇది కోరుతున్నాడు. ఓకే, సో మనం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు ఉన్న స్త్రీ కొనియాడబడుతుంది. ఎందుకు అంటే దేవుడు ఆమెకి జ్ఞానం ఇస్తాడు. అంతేకాదు ఎప్పుడు ఆయనతో పాటు నిలిచి ఉండే ధన్యత దేవుడు ఇస్తాడు. అప్పుడు ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఎందుకు అంటే తన జీవితాన్ని బాగుగా ప్రవర్తించేలాగా చేసుకుంటుంది. మనం ఒకసారి రాత్రికి చదువుదాము, 31 సామెతలు 31లో అక్కడ మనకు కనిపిస్తుంది ఆ స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన జీవితాన్ని కట్టుకుంటుంది అనే విషయాలు మనకు కనిపిస్తాయి. చాలాసార్లు మీరు కూడా అది చదివి ఉంటారు, ధ్యానం చేసి ఉంటారు. జస్ట్ కొన్ని విషయాలు మనం అప్పుడు సాయంత్రం చూద్దాం, టైం ఇప్పుడు ఎక్కువ లేదు కాబట్టి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. సో యెహోవా యందు భయము భక్తి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తాం. దేవుని ప్రామిస్ అదే, దేవుడిస్తున్న వాగ్దానం అదే. ఏంటి అది? నిత్యము నాతో ఉండేలాగా వాళ్ళకి మేలు చేస్తాను. దేవుడు దాన్ని మేలు అంటున్నాడు. దేన్ని మేలు అంటున్నాడు? నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, అది నీకు మేలు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, అది నీకు మేలు అని కాదు చెప్తున్నాడు. దేవుడు ఏం మేలు అంటున్నాడు? నిత్యము నాతో ఉండే విధంగా నీకు మేలు చేస్తాను. అది మన హృదయం అనే పలకల మీద స్థిరంగా రాసుకుందాం. దేవునితో నిత్యము నిలిచి ఉండే ధన్యత, అది గొప్ప మేలు, అది గొప్ప మేలు. సో ఇక్కడ నేను ఒక కుటుంబాన్ని చూపిస్తాను. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో చూస్తే మనకు అర్థమవుతుంటుంది. దేవునితో ఉండడం, దేవునితో సహవాసం చేయడము ఎంత అవసరమో అనేది మనకు అర్థమవుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. రూతు గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనము ఈరోజు చూద్దాం. సో రూతు గ్రంథంలో ఎవరెవరు ఉంటారు? చాలా ఇష్టమైన స్టోరీ కదా, నాకైతే చాలా ఇష్టమైన కథ అది కదా. ఎందుకంటే అందరు లేడీసే ఉన్నారు, ఎక్కువ అందరూ లేడీసే ఉన్నారు కదా. ఎవరెవరు ఉంటారు ఆ కుటుంబంలో? నయోమి భర్త, వాళ్ళకున్న 2 సంతానం. ఓకే, వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుండి వెళ్ళారు? బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళారు. ఎందుకు? బెత్లెహేములో రొట్టెలు లేవు. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెలు ఇల్లు. రొట్టెలు ఇంట్లో రొట్టెలు లేవు. ఎందుకు జరిగింది అలాగా? ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇందాక చెప్పాను కదా, నువ్వు నాకొద్దు దేవా, మీరు మాకొద్దు, మేము ఇష్టం వచ్చినట్టు నడుస్తాము అని చెప్పారు. కాబట్టి వాళ్ళకి రొట్టెలు లేకుండా అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ రొట్టెలు లేవు కాబట్టి మనము పక్క దేశానికి వెళ్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చదువుదాము. దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. న్యాయాధిపతుల గ్రంథం దగ్గరకు వద్దాము. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల్లో ఉంటుంది, కానీ 10వ వచనం ఒక్కటి మాత్రమే చదువుదాం, ఎందుకంటే మనకు టైం లేదు. ఒక్క నిమిషం అమ్మా. న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం, అదొక్కటే. చాలు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. సిస్టర్ మనకి రేపు చెప్తారు పేరెంటింగ్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం చెప్తారు. ఇక్కడ దాని గురించి ఒక మాట ఉందన్నమాట. యెహోషువ చనిపోయినారు, యెహోషువ తరమంతా కూడా చనిపోయినారు. ఇది జరిగే టైంకి యెహోషువ చనిపోయిన తర్వాత ఆ తరమంతా చనిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని తరాలు వచ్చినాయి. ఆ తరాల్లో ఇప్పుడు ఒక తరం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, వారు ఎట్లా ఉన్నారు? యెహోవా ఎవరో వాళ్ళకి తెలియదు. యెహోవా ఇశ్రాయేల్ కొరకు ఏమేమి గొప్ప కార్యాలు చేశాడో అవేవి కూడా వాళ్ళకి తెలియదు. ఆ తరము ఒకటి వచ్చింది. ఎలా వచ్చింది ఈ తరం? ఎలా వచ్చింది ఈ తరం? నేను ఈరోజు మార్నింగ్ సిస్టర్తో చెప్తున్నాను భరత్ ఫ్యామిలీ గురించి.
భరత్ వాళ్ళ అమ్మమ్మ గారు దేవుని తెలుసుకున్నారు, భరత్ వాళ్ళ అమ్మ దేవుని తెలుసుకున్నారు. ఇప్పుడు భరత్ ఉన్నారు. ఎన్ని తరాలు? నాకు వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా తెలుసు. అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు అనమాట. అట్లా భరత్ చాలా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా కూడా. సో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద ఆవిడ దేవుని నమ్ముకున్నారు. ఆవిడ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా దేవుని నమ్ముకుంటూ వచ్చారు. కొన్ని తరాలుగా వాళ్ళు దేవునిలో ఉన్నారు. దేవుని దయ వల్ల భరత్ తన కుటుంబంలో నుంచి వారసుడిగా వస్తున్నాడు. సో తరాలు, ఒక్కొక్క తరం, నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇది కదా తరం. చూసినప్పుడు మీ కుటుంబం గురించి ఇప్పుడు ఆలోచించండి. మీ అమ్మ ఉన్నారు, మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ మనవ సంతానం వస్తారు కదా. ఇవి తరాలు. ఇక్కడ తరాలు చూసినప్పుడు ఈ తరంలో వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు యెహోవా ఎవరో వాళ్ళకి తెలియదు. యెహోవా వారి కొరకు చేసిన గొప్ప కార్యాలు ఏవి కూడా వాళ్ళకి తెలియదు. దేవుడు ఎంతగా ఆశపడ్డాడంటే వీళ్ళు అన్నీ కూడా తెలుసుకోవాలని ఆశపడ్డాడు. యోర్దాను నదిని చీల్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే 12 గోత్రాలకు సూచనగా ఒక్కొక్క గోత్రము ఒక్కొక్క రాయి తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసేసి దాని మీద బలిపీఠం లాగా చెప్పి మీ పిల్లలకి బోధించండి, నేను మీ కొరకు ఏమేమి చేశానో అవి మీ పిల్లలకి చెప్పండి అని చెప్పేసి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళకి. దేవుడు ఆ విషయాలు ఎంతో ఆశపడ్డాడు. తరాలు తెలుసుకోవాలి, తరాలు తన వెంట ఉండాలి, తనని వెంబడించాలి, తనకు లోబడి ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడ్డాడు. వాళ్ళకి తను దేవుడిగా ఉండాలి, వారు తనకి ప్రజలుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ భయము భక్తి వాళ్ళలో ఉండాలని ఆశపడ్డాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? మధ్యలో బ్రేక్ వచ్చేసింది. చైన్ ప్రేయర్ అంటూ ఉంటారు కదా. చైన్ ప్రేయర్ అంటే ఏంటి? బ్రేక్ లేకుండా వరుసగా చేయడం. కనీసం ఇద్దరిద్దరు కలిసి ఒకరి తర్వాత ఇంకొకరు, అంటే 7 నుంచి 8 ఒకరు, 8 నుంచి 9 వరకు, 9 నుంచి 10 వరకు, 10 నుంచి 11 వరకు, 11 నుంచి 12 వరకు, అట్లీస్ట్ మార్నింగ్ సెషన్. బ్రేక్ లేదు, అది కంటిన్యూగా రావడం. అలాగా ఇక్కడ ఏం జరిగిందంటే బ్రేక్ వచ్చింది. అంటే ఒక తరం వాళ్ళకి మర్చిపోయినారు. మేబీ యెహోషువ తర్వాత ఆ తరము ఇంకొక తరము దేవుని గురించి గుర్తు చేసుకున్నారు. తర్వాత తరం వాళ్ళు అసలు దేవుని కంప్లీట్గా మర్చిపోయినారు. సో ఇప్పుడున్న తరం ఏమైంది? యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. అంటే ఏమైంది? యెహోవా పట్ల భయము భక్తి ఉంది వాళ్ళకి? లేదు. వాళ్ళు తమ పిల్లలకి బోధించడము మానేశారు. యెహోవా ఎవరో పరిచయం చేయడం మానేశారు. ఆయన ఎందుకు భయము భక్తి లేకుండా బ్రతికేస్తున్నారు. అలాంటి తరం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేవతల్ని పెట్టుకొని పూజిస్తున్నారు. కాబట్టి దేవునికి కోపం వచ్చి ఆ ఊర్లో వర్షం రాకుండా, ఆ రాజ్యంలో వర్షం రాకుండా చేశాడు. కాబట్టి అక్కడ ఏమైంది? రొట్టెల ఇంట్లో రొట్టెలు లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? అయ్యో మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని గుర్తు చేసుకోండి, మళ్ళీ మాకు మా పాపాన్ని పరిహరించి వర్షాన్ని ఇవ్వండి దేవా అని ప్రార్థన చేయడానికి బదులు వాళ్ళు ఏం చేశారు? నువ్వు ఇలా చేస్తావా, నీ ఊరొద్దు ఏమొద్దు, మేము పక్క ఊరికి వెళ్ళిపోతామని వేరే దేశానికి వెళ్ళిపోయినారు. అది సమంజసమేనా? కాదు కదా. సో అలా చేయడం వల్ల ఇక్కడ ఎలీమెలెకు తన భార్య 2 పిల్లలు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని దేశం, అక్రమ సంతానం వల్ల వచ్చిన దేశం. దేవుడు వాళ్ళని ఉండనిచ్చాడు, కానీ వాళ్ళు మార్చుకోవాలని ఇష్టపడ్డారు. వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇస్తాడు. సో వాళ్ళు మారాలని ఇష్టపడ్డారు, కానీ వాళ్ళు మారలేదు, దేవుని దగ్గరికి రాలేదు. అలాంటి దేశానికి వెళ్ళారు. ఎలీమెలెకు చనిపోయినాడు. తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ పిల్లలకి మోయాబు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళు కూడా ఆ బాయ్స్ ఇద్దరు కూడా చనిపోయినారు. 3 లేడీస్ మిగిలిపోయినారు. ఇప్పటికీ నయోమి ఆలోచిస్తూ ఉంది. తను ఏం పోగొట్టుకుందో తనకు అర్థమైంది. దేవుని ఇంటిని, దేవుని సహవాసాన్ని విడిచి వచ్చింది. దేవుని పట్ల ఉన్న భయము భక్తిని లేకుండా నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను, నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతాను, అక్కడ ఏదో భోజనం ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళ కుటుంబము దేవుని నుంచి దూరంగా వచ్చారు. ఇప్పుడు తెలిసింది దేవుడు మళ్ళీ ఇశ్రాయేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ వర్షాలు వచ్చేసాయి, అక్కడ భోజనం ఉంది అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుని అన్న విషయము తనకు తెలియబడింది.
ఇప్పుడు తను తిరిగి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అట్లీస్ట్ నిర్ణయించుకుంది. ఓకే, కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి. దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, కానీ దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనము ఆయనతో ఉండాలని ఇష్టపడతాడు. మనం కొన్నిసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరంగా వెళ్తాం కదా. మన ప్రార్థనకి ఆన్సర్ రానప్పుడు దేవునికి దూరంగా వెళ్తాం. మనం ఆశించింది దేవుని దగ్గర నుంచి దొరకనప్పుడు దేవునికి దూరంగా. ఎవరు అట్లా వెళ్ళేది? మార్నింగ్ సిస్టర్ చెప్తా ఉన్నారు, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. దేవుణ్ణి అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుడు ఏమై ఉన్నాడు, మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఏంటి. కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆన్సర్ రాకపోయినా కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ అనుభవ జ్ఞానం మనకు ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టాం. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు? నాకు రూతుమక్క కొన్ని సంవత్సరాలుగా తెలుసు. తను ఏంటో నాకు తెలుసు, తను నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలుసు. ఎట్లా తెలుసు? అనుభవ జ్ఞానం. అర్థమైందా? అనుభవించినప్పుడు మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో దేవుణ్ణి మనం అనుభవించాలి. ఎప్పుడు అనుభవించగలం? ఆయనతో పాటు కలిసి బ్రతికినప్పుడు, కలిసి నడిచినప్పుడు. దేవుడు అదే కోరుతున్నాడు, నాతో నిత్యము మీరు ఉండేలాగా నేను చేస్తాను. ఎప్పుడు? మీరు నా యందు భయము భక్తి కలిగి ఉంటే. కానీ మనము ఈ రెండు లేక దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుణ్ణి అనుభవించలేదు కాబట్టి ఈ ఫ్యామిలీ కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం మాకొద్దు, ఈ దేశం మాకొద్దు, దేవుడిచ్చిన వాగ్దాన దేశం దీన్ని వదిలేసేసి వాళ్ళు దేవుడు అసహించుకున్న దేశానికి వెళ్ళిపోయినారు. అంతేకాదు దేవుడికి ఇష్టం లేని పని చేసింది. ఏంటది? అన్ని ప్రజల నుంచి తన కోడల్ని తెచ్చుకుంది. దేవునికి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. ఇలాంటివి ఎప్పుడైనా చేస్తూ ఉంటారా? వివాహాలు చేస్తూ ఉంటారు కదా పిల్లలకి. ఎక్కడి నుండి చేసుకుంటున్నారు? చూస్తూ ఉంటారు లిస్ట్ కదా, లిస్టులు చూస్తూ ఉంటారు. ఏంటి? మా వాళ్ళేనా, మనోళ్ళేనా కదా. చాలా బాధాకరమైన పరిస్థితులు అనమాట. మనోళ్ళేనా, మా వాళ్ళేనా, ఎవరన్నా సంబంధం చెప్పగానే మా వాళ్ళేనా, ఏంటి మీ వాళ్ళు దేవుని బిడ్డలా లేదా అని కాదు. ఎంతసేపు వెతికేది వేరే మా వాళ్ళేనా అని వెతుక్కోవడము, అప్పుడు ఓకే అనుకోవడం. లేకపోతే మనకు కావాల్సిందంత ఇస్తున్నారా లేదా అని వెతుక్కోవడము, అది చేయడం. సో దేవుడు చాలా అసహించుకుంటాడు ఇలాంటివి చూసినప్పుడు. ఓకే, కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తిను ఏం చేసిందంటే, దేవునికి తెలుసు తప్పనిసరిగా అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని దేవుడు చెప్పాడని తెలుసు. అయినప్పటికీ తను దేవుడు ఏం చెప్పాడో ఆమెకు తెలియదు. సో మోయాబు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసింది. పర్యవసానంగా ఏమైంది? కొడుకులు కూడా చనిపోయినారు. నష్టం వస్తుంది. దేవుని నుంచి దూరం వెళ్ళినప్పుడు, దేవునికి లోబడినప్పుడు నష్టాన్ని మనం చూస్తాం. దాన్ని అలౌ చేస్తాడు దేవుడు. సో మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు నయోమికి అర్థమైంది, దేవుడు మళ్ళీ యెరూషలేమును దర్శించాడు, వాళ్ళని కనికరించాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళకి వర్షాన్ని ఇచ్చాడు. మళ్ళీ బెత్లెహేములో ఫుడ్ వచ్చేసింది, రొట్టెలు వచ్చేసాయని అర్థమైన తర్వాత మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి, తన ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. సో ఇప్పటికీ మనం ఎవరైనా సరే దేవుని వదిలిపెట్టి దూరంగా వెళ్ళుంటే ఇప్పుడైనా రావాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. తిరిగిరా, నువ్వు నా దగ్గరికి మళ్ళీ తిరిగిరా, నువ్వు నాతో ఉండాలని నేను ఇష్టపడతానని చెప్పేసి దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు. సో ఆమె తిరిగి రావాలని నిర్ణయించుకున్న తర్వాత కోడలతో మాట్లాడింది, అమ్మ మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోండి, మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీకు తెలుసు కదా ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం తను చెప్పింది. నేను ఇప్పుడు చదివించట్లేదు ఎందుకంటే మనకు 1 అయిపోతుంది టైం. సో వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు ఆ విషయం చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పినప్పుడు ఓర్ఫా ఏం చేసింది? అతను ముద్ద పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసింది? ఆమెను హత్తుకుంది అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అది సహవాసం చేయడానికి ఇష్టపడటం. మేబీ వాళ్ళు పిల్లలు కూడా చనిపోయిన తర్వాత నయోమి తను చేసిన తప్పును అర్థం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆమెకి విషయం తెలిసింది,
నా అత్తగారు లేకపోతే నా అత్తగారి కుటుంబం దేవుని వదిలిపెట్టేసేసి, యెహోవా దేవుడిని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చారు, వాళ్ళు చాలా నష్టపోయారు అని అర్థమైంది. సో రూత్ ఏమనుకుంది, నేను కూడా నీ దేవుణ్ణే వెంబడిస్తాను, నువ్వు వెళ్ళే ప్లేస్కే నేను కూడా వస్తాను, మరణం తప్ప మనల్ని ఏది కూడా ఎడబాయదు అని చెప్పేసేసి వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం చేసింది అనేది విషయాలు చూసినప్పుడు, ఇంట్లో కూర్చుందా, ఏం చేసింది, పొలానికి వెళ్ళి పనిచేసింది. బోయేసి పొలానికి వెళ్ళి పనిచేసింది. నా అత్త కొరకు నేను ఆలోచించాలి, ఆమె భోజనం గురించి ఆలోచించాలని తను వెళ్ళి పనిచేసినట్టుగా చూస్తాం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని సహవాసానికి మనము అంటుకట్టబడాలి. దేవుని సహవాసం అంటే ఏంటి? దేవుని బిడ్డల సహవాసం. దేవునితో రోజు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం ఉంటుంది. దేవుని బిడ్డల సహవాసానికి కూడా ప్రతి క్రమం తప్పకుండా రావాలి. వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పని చేయాలి, దేవుని సహవాసంలో పని చేయాలి, చర్చిలో పని చేయాలి. ఓకే, నీకు వాక్యం చెప్పడం వస్తుంటే వాక్యం షేర్ చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా నీ జీవితంలో మేలు చేస్తుంటే ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండాలి. వచ్చే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. అది గొప్ప పరిచర్య. దేవా వీళ్ళు నీలో స్థిరంగా ఉండేలాగా చెయ్యి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ కోసం, పేరు వలసిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. మీ సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. ఈ సంఘం విస్తరించబడేలాగా ప్రార్థన చేయాలి. సో ఈ ప్రార్థన పరిచర్య గొప్ప పరిచర్య, అది చెయ్యాలి. పాటలు పాడితే ఉంటే పాటలు పాడాలి. క్లీన్ చేసేది నువ్వు చేయాల్సి ఉంటే అది చేయాలి. సంఘంలో పని చేయాలి. రూత్ బోయజ్ పొలంలోకి వెళ్ళి పని చేసింది. ప్రతిఫలంగా తనకి కొంత భోజనం వచ్చింది. సో దేవుని సన్నిధిలో ఉండి పని చేసినప్పుడు మనము దేవునిలో బలపడుతూ ఉంటాం. ఆత్మీయ ఆహారం అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. సో సండే చర్చ్కి వెళ్ళడము, లేకపోతే నియామక కూడికలకు రాకుండా మానేయడం అనేది మనం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు. అది రెగ్యులర్గా మనము చెయ్యాలి. అప్పుడే మనము దేవునిలో బలపడతాము. దేవుని బిడ్డల సహవాసంలో మనము ఉంటాం. సహవాసం లేకుండా ఒంటరిగా ఉంటే ఎండిపోతాం. సహవాసంలో ఉంటేనే బలపడతాం. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాము, ఒకరి దగ్గర నుంచి ఒకరు ప్రోత్సహించబడతాము, తర్వాత ఇంకొకరు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విధంగా మనము సంఘంలో పరిచర్యలో బలపడుతూ ఉంటాం. సో రూతు బోయజు పొలానికి వెళ్ళి పనిచేసింది. ప్రతిరోజు కొంత భోజనం అంతను తెచ్చుకుంది. తర్వాత నయోమి తన కోడలి గురించి ఆలోచించాలి, ఆమెకు మేలు నేను చెయ్యాలి కదా అని ఆలోచించి తను ఆమె కొరకు మేలు చేసింది. దీన్ని సహవాసం అంటారు. సహవాసంలో ఉన్నప్పుడు ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఒకరి భారాలు ఒకరు భరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చేయకపోతే నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి. సహవాసంలో ఇలాంటివి మనం చెయ్యాలి. చిన్న చిన్న హౌస్ విజిటింగ్స్, అంటే పక్క వాళ్ళ ఇంటికి ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడము, నీకు చేతనైన సహాయం ఏమన్నా చేయగలడము, ఇట్లాంటివన్నీ కూడా మనం చేసి ఒకరికొకరు హెల్ప్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సహవాసంలో ఇది ఉండాలి. సో తర్వాత రూతు దేవుని యొక్క ప్లాన్కి లోబడింది. ఏంటది? విడిపించేవాడు కావాలి. వాళ్ళ పొలం ఉంది, తర్వాత వీళ్ళ వంశాన్ని కూడా కంటిన్యూ చేయాలి. అది దేవుని ప్లాన్. కాబట్టి ఆ ప్లాన్కి తను లోబడింది. బోయేస్ని పెళ్లి చేసుకోవాలని అత్తగారు చెప్పినప్పుడు తను బోయేస్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. బోయేస్ వయసు ఎంతో తెలియదు, తినే యవనస్తురాలు అయినప్పటికీ తను దానికి లోబడి దేవుని ప్లాన్లోకి తను వచ్చి ఆ ప్రణాళికను తను నెరవేర్చినట్టుగా చూస్తాము. ఫలితంగా ఏం జరిగింది? యేసుక్రీస్తు వంశావళిలోకి రూతు చేర్చబడింది. రూతు యొక్క కొడుకు ఓబెద్, ఓబెద్ యొక్క కొడుకు యెషయి కుమారుడు దావీదు సంతానంలో నుంచి, వంశావళిలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వంశావళిలోకి తనకు రాబడింది. ఆ ఘనతను దేవుడు ఆమెకిచ్చాడు. ఎందుకు? దేవుని ప్రజల వద్దకు, దేవుని ప్రజల వద్దకు తిరిగి రావడానికి నయోమి ఇష్టపడింది. సో రూతు కూడా దాన్ని వెంబడించింది, దానికి లోబడింది. దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి, దేవుని ప్రణాళికను నెరవేర్చాలని ఇష్టపడింది కాబట్టి, అంటే తన వంశాన్ని కాపాడటం, తన పొలాన్ని విడిపించుకొని తన వంశాన్ని కాపాడటం అనేది దేవుని యొక్క ప్లాన్. దాన్ని చేయడానికి రూతు ఇష్టపడింది కాబట్టి దేవుడు ఆమెను ఘనపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? టైం అయిపోయింది కాబట్టి నేను ఇంతవరకు ఆపుతాను. యెహోషాపాతు యొక్క ఉదాహరణ మనం చూసుకున్నాము. నయోమి, రూత్ యొక్క ఉదాహరణ చూస్తాం. ఓర్ఫాను కూడా చూసినప్పుడు ఓర్ఫాకు కూడా అన్నీ తెలుసు. రూత్కి ఏం తెలుసో ఓర్ఫాకు కూడా అన్నీ తెలుసు. కానీ ఓర్ఫా ఏం చేసింది? వెళ్ళిపోయింది. చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ వాటిని కంప్లీట్గా లోబడం.
చాలా విన్న తర్వాత ఒక రోజు బాగుంటుంది, ఓ నేను కూడా ఇలా ఉండాలి కదా అనుకుంటాము. 3వ రోజు తర్వాత వీటినన్నీ మళ్ళీ మర్చిపోయి మళ్ళీ నా పంద నాది అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడరు, ఎక్కడ కనిపించరు. విత్తువాని ఉపమానం అందుకోసం యేసుప్రభు చెప్పారు. ఏంటది? విత్తువాడు విత్తుతూ ఉన్నాడు. కొన్ని ఎక్కడ పడినాయి? రోడ్డు మీద పడినాయి, కొన్ని ముళ్ళ తప్పుల్లో పడినాయి, కొన్ని రాతి నీళ్ళ పడినాయి, కొన్ని మాత్రమే మంచి నీళ్ళ పడి చక్కగా ఫలించినాయి. రూతు హృదయంలో దేవుని వాక్యం అనేది మంచి నీళ్ళ పడి ఫలించినట్టుగా అభివృద్ధి పొందింది. ఓర్ఫా లైఫ్లో ఏమీ లేదు. సో మనము ఓర్ఫా లాగా ఉండకూడదు. ఓర్ఫా ఏం చేసింది? వినింది కానీ వద్దులే ఇదంతా నాకు, నా దారి నేను పూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది. సో ప్రేమైన సహోదరులారా, ఈరోజు నేను ముగింపులోకి తీసుకొస్తూ ఒకటే చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. సో దేవుడు మనము ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే ఆయన యందు భయము భక్తి ఉన్నప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో, ఏ విధంగా ప్రవర్తించాలని ఇష్టపడుతున్నాడో అది తెలుస్తుంది. ఆ ప్రకారంగా జీవించినప్పుడు మనము కొనియాడబడతాం. రెండోది, దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఏంటి? నా యందు మీరు భయము భక్తి కలిగి ఉంటే మీరు నిత్యము నాతో ఉండేలాగా నేను మీతో నిబంధన చేస్తాను. ఈ లోకంలో నిత్యము ఆయనతో ఉంటాము, పరలోక రాజ్యంలో కూడా నిత్యము ఆయనతో పాటు ఉంటాం. అది మనము కోరుకోవాలి. సో దేవుని పట్ల భయము భక్తి స్థిరంగా ఉంటేనే మనము ఆయనతో పాటు నిత్య రాజ్యంలో కూడా ఉంటాం. నిత్య రాజ్యంలోకి చేరాలి అంటే దేవుడు మనల్ని ఆశించినట్టుగా జీవించాలి. స్థిరపడిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత యెహోషాపాతులాగా మనం పక్కదారులకి వెళ్ళిపోతూ ఉంటాం. పక్కదారులు పోవడం అంటే ఏంటి? లోకస్తుల్లోకి కలిసిపోవడం. మన పక్కవారు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేయడం. ఇలాంటి పనులు చేయడం ద్వారా ఏమవుతుంది? దేవుడి నుంచి మనము దూరంగా వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం, లోకస్తులతో కలిసిపోతాము. ఒకప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళామా అనే విషయాలు కూడా లేదు అన్నట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నాకు చాలామంది తెలుసు, మా సంఘంలో కొంతమందిని చూసినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలాసార్లు కొంతమంది దూరం వెళ్ళిపోయినారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేరు. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది అంటే వాళ్ళ హృదయాలను చాలా కఠినపరుస్తుంది. మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఇష్టం కలిగేలాగా చేయదు. వాళ్ళు తిరిగి రాలేరు, సిగ్గుపడతారు. ఇప్పుడు ఇన్ని రోజులు నేను సంఘవాసనంలో లేను, మళ్ళీ ఏమొస్తానని చెప్పేసి వెళ్ళిపోరు. అది చాలా విచారకరమైన విషయం. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా యందు భయము భక్తి కలిగి ఉంటే నిత్యము నాతో పాటు ఉండేలాగా నేను మీకు మేలు కలుగు చేస్తాను అంటున్నాడు. రూతు నయోమి కుటుంబము ఏ విధంగా అయితే బెత్లెహేం నుంచి మోయాబు వెళ్ళిందో ఆ విధంగా మనము లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోకూడదు. సమస్య ఉన్నప్పుడు, ప్రార్థనకి ఆన్సర్ రానప్పుడు, జీవితంలో దేవుడు కొన్ని సమస్యలు అలవ్ చేస్తున్నప్పుడు వాటిని ఓపికతో భరిస్తూ దేవుని చిత్తం ఏంటో, నేను ఏం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నానో, దీని ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడో అని చెప్పేసి మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. పౌలు గొప్ప ఉదాహరణ. పౌలు జీవితంలో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది. పౌలు కర్చీఫ్ తగిలినా కానీ చాలా మంది స్వస్థపడేవాళ్ళు, కానీ పౌలుకున్న అనారోగ్యము దేవుడు తగ్గించలేదు. ఏంటి ప్రభువా అంటే, నా కృప నీకు చాలు, నేను అది కూడా నీకు తగ్గించానంటే నువ్వు నా నుంచి దూరము వెళ్ళిపోతావు. దేవుడు కొన్నిసార్లు మన గురించి అది ఆలోచిస్తాడు. మన జీవితంలో ఏదైనా ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు అంటే ఎందుకోసమో అది మన మేలు కొరకే అనుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటాడు కదా, ఆ నమ్మకం ఉంది కదా, మన ప్రార్థన దేవుడు వింటాడు, మన స్థితిగతులు ఆయన చూస్తాడు. కొన్నిసార్లు మనకి కొన్ని సమాధానాలు లేటుగా ఇస్తాడు, అది మన మేలుకే అని మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఇట్లా అర్థం చేసుకోగలం అంటే ఆయన్ని అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు. అనుభవపూర్వకంగా ఎరగడం అనేది మనం ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. రోజు ఆయనతో నడిచినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి రోజు ఆయనతో నడిచినప్పుడు ఆయన మనం అనుభవపూర్వకంగా ఎరుగుతాం. ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినప్పుడు ఆయనలో స్థిరంగా ఉంటాం, ఎన్నటికీ ఆయన నుంచి దూరంగా పోం. నయోమి కుటుంబం వెళ్ళిపోయినట్టుగా మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోం, ఆయన్ని హత్తుకొని జీవిస్తాం. సమస్యలు ఏదైనా కానీ యెహోషువ స్థిరంగా ఉన్నాడు కదా, చివరిలో కూడా ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్ చేశారు, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. ఆయన ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తాం. సో దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు మనకు అలాంటి నిశ్చయత ఉంటుంది. నేను మాత్రం యెహోవానే సేవిస్తాం. ప్రార్థన చేసుకుందాము, తల్ల వంచండి.
మనందరం కూడా మన హృదయాల్లో దేవునితో మాట్లాడదాం. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి భయము భక్తి మన జీవితాల్లో ఉందా? లేకుంటే చల్లారిపోయిన పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితుల్లో నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళిపోయామా? దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా ప్రేమించకపోవడం, సేవించాల్సినంతగా సేవించకపోవడం మన జీవితంలో ఉందా అనేది మనము పరిశీలించుకుందాము. దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాము. మళ్ళీ తిరిగి దేవుని దగ్గర రావడానికి రూతులాగా ఒక చక్కటి నిర్ణయం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో దేవుని వైపు చూడండి. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో దానికి లోబడండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా పట్ల మీ ప్రేమ అపారము. మా పట్ల మీకున్న గొప్ప ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి, మా ఊహకు అందనివి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా పట్ల దయ చూపిస్తున్నారు. మేము నీతో పాటు ఉండాలని, నిత్యము నీతో కలిసి ఉండాలని మీరు ఇష్టపడుతున్న దేవుడుగా ఉన్నందుకై వందనాలు. మేము మా వైపు చూసుకున్నప్పుడు దేవా, మాలో ఏ మంచి లేదు, ఏ గొప్ప లేదు, అయినప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. ప్రభువా, అందరిని బట్టి మీకు ఎన్నో వెలస్సులు స్తోత్రాలు. మీరెంతో గొప్ప దేవుడు, ఎంతో పరిశుద్ధుడు, ఎంతో ఉన్నతమైన వారు. ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించి దేవా మీ చిత్తానుసారంగా రూల్ చేస్తున్న గొప్ప దేవుడు. అయినప్పటికీ ఎంతో అల్పులమైన మా వైపు మీరు చూడడానికి ఇష్టపడుతున్నందుకై, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై, మీరు మాతో మాట్లాడుతున్నందుకై, మాతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నందుకై మీకు ఎన్నో వెలస్సులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ గొప్ప ధన్యతను మా జీవితంలో విడిచిపెట్టకుండా ఉండటానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. మీ సన్నిధిని ఆశించి చేరి వచ్చిన ప్రతి ఒక్క సహోదరిని బట్టి వందనాలు. ప్రభువా, ఈ 2 రోజులు కూడా వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకునేలాగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ, మాతో మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, దానికి సంపూర్ణంగా లోబడ్డానికి మీ కృప మా అందరికి కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిన ప్రతి ఒక్కకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కొమ్మూరు నుండి వచ్చిన మేరమ్మ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. కొమ్మూరు నుండి వచ్చిన మేరమ్మ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. దేవుని నామమున స్తుతులు. మీ అందరికి వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్ర, స్తోత్రారుడా, పూజారుడా, నమ్మదగిన దేవా, మా జీవితాలకు ఆధారపడుతురా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నేను స్తుతించడానికి, నేను గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మాకున్నటువంటి దౌర్భాగ్యం ఉద్రేగాలను బట్టి ఆయన భయము, కోపంతో, చిరాకులతో, ఏడుపులతో, వీటన్నిటితో మేము దురస్థలమవుతున్నాం. అదే రీతిగా మా నాయన మాకు అన్ని అనుకూలంగా ఉంటే నిన్ను ప్రేమిస్తాం, లేకపోతే దూరస్థులంగా వెళ్ళిపోతున్నాం. రూతు నయమే వాళ్ళ కుటుంబం ద్వారా మేము నేర్చుకున్న దాన్ని బట్టి కొందనాలు. ప్రభా, రొట్టెలు ఇల్లని దేవుని కలిగిన స్థలం అని దేవుని దీవించిందని మర్చిపోయి ఆయన ఎక్కడో పచ్చగా ఉన్నదని వెళ్ళి కరువు వచ్చిందని సొంత ప్లాన్లతో, సొంత తలంపులతో దూరం అయిపోతున్నారు. నాయన నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని భయభక్తులతో ఉండాలి, మీ ఎందుకు ఎలా భయం ఉండాలి, ఎలా భక్తి ఉండాలో, ఎలా మీకు సమీపస్థులంగా ఉండాలి, ఎలా మీతో సహవాసం చేయాలో ఆ రీతిగా నాయన మీరు మాకు నేర్పినందుకు మీకు వందనాలు. ఇంకా ఎన్నో లోపాలు, మీతో దూరంగా వెళ్ళడానికి అనేకమైన సొంత తలంపులు, వీటన్నిటి తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా.
వాక్యం చెప్పి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని బిడ్డలిద్దరు నాయన మంచి హెచ్చరికలు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది మేము వినడం కాదు కానీ ప్రభా మా జీవితాలను అనుభవించుకొని మా తర్వాత బిడ్డలు ఎరగని వారు అనేది లేకుండా ప్రభా మా బిడ్డలకు బోధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఏ తరం తర్వాత శేషం లేకుండా పోతుందో, ఏ తరం తర్వాత ఆ బిడ్డలు తెలియదు అంటారు. అలాంటి దౌర్భాగ్యస్థితి మా కుటుంబాల్లో మా సంఘాల్లో లేకుండా సహాయం చేయమని ప్రతి ఒక్కరు తెలుసుకొని నాయన నిన్ను కలిగిన వారుగా, నీతో సహవాసం చేసేవారుగా, నీతో సమీపస్తులుగా మమ్మల్ని ఉంచమని ప్రభా. మేము ఎప్పుడు కూడా మీకు దూరస్తులకు వెళ్ళి పతనం కాకుండా సహాయం చేయండి ప్రభా. యెహోషాపాతు తరంతో అణిగిపోయింది ప్రభా. అలాంటి మా తర్వాత అణిగిపోకుండా శేషముండి నాయన అనేకులు మార్చడానికి సహాయం చేయమని మీ బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకొని, వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం మా జీవితాలు అనుభవించుకోవటానికి సహాయం దయచేయమని, సాతాను మర్చిపోవటానికి ఎన్నో ప్లాన్ చేస్తుంది కనుక దాన్ని జయించేవారంగా ఉండి కొన్ని వాడబడి వేడుకలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మీకే మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య శక్తి నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్.